నువ్వు చూస్తావు. పాపం చచ్చిపోతున్నట్టున్నాడు. చూసావా ప్రాణం మీద వాడికెంత తీపో. కొంచెంలో తప్పింది కాని లేకపోతే ఈ పాటికి నన్ను పైకి పంపించేవాడివి. సావెంత భయంకరంగా ఉంటుందో, ఎటు పోలేక తప్పించుకునే మార్గం లేక వాడెలా గిలగిల కొట్టుకుంటున్నాడు. చూడు చూడు, పాపం అరుస్తున్నాడు. వాడికి చెప్పు, నీ ప్రాణాలు కాపాడితే నా ప్రాణాలు పోతాయని. పిస్టల్ నీ చేతిలో కాదు, నా చేతిలో ఉంది. ఇది కూడా మీలాంటిదే. దీనికి కూడా అవతల వాడి ప్రాణం విలువ అస్సలు తెలియదు. జస్ట్ ఇలా నొక్కాననుకో, క్షణంలో ఎవడి ప్రాణాలైనా ఇట్టే తీసేస్తుంది. వాడి ప్రాణం కోసం నీ ప్రాణం ఎందుకు తీసుకుంటావు? వెళ్ళేలా మూల కూర్చో. కిషోర్ 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 రే కిషోర్ 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 రే కిషోర్ కిషోర్ రే కిషోర్ రే కిషోర్ ఏమైందిరా కిషోర్? చచ్చినట్టున్నాడు. మన పని అయిపోయింది. పద. పద. నా కళ్ళ ముందే కిషోర్ చనిపోయాడు. నేనేం చేయలేకపోయాను. అయితే కిషోర్ గారిని చంపింది, నిన్ను నన్ను ఇక్కడ కట్టిపడేసింది ఒక్కడే అన్నమాట. నిన్ను కట్టేటివేంటి? రాధా రాధా చిన్న, నువ్విప్పుడు సిటీకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు. మై గాడ్, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? పక్క షెడ్లో. ఇంకా 3 గంటలే ఉంది. కొంచెం నా కొడుకులు ఎక్కడ దాక్కులు కాదురా. నీ తమ్ముంటే నా ముందుకు రా. నీ అబ్బ అభి, ఎక్సైట్ కావద్దు, కూల్. మనం ఇప్పుడు ఎంత కూల్గా ఆలోచిస్తే అంత త్వరగా బయటపడగలుగుతాం. రిలాక్స్. బాలా, ఇప్పుడు మనం ఎక్కడున్నామో నీకు తెలుసా? తెలీదు. ఆ తర్వాత నా తల మీద కొట్టాడు. నేను స్పృహ కోల్పోయాను. కళ్ళు తెరిచేసరికి ఇక్కడున్నాను. నువ్వు ఇక్కడ ఎప్పటి నుంచున్నావు? మొన్నటి నుంచి. అభి, అది రాదురా. అది వచ్చేట్టయితే ఆ రాడ్ని వాడు ఇక్కడెందుకు ఉంచుతాడు? ఈ షెడ్లో ప్రతిదీ వాడు చాలా ప్లాన్డ్గా సెట్ చేశాడురా.
వాడు చాలా తెలివైనవాడు. హీస్ టూ ఇంటెలిజెంట్. తరోగా ఎంక్వైరీ చేశారా? చేశాను సార్. ఆ బాలశంకర్ 2 days బ్యాక్ మధ్యాహ్నం ఏదో ఫోన్ వస్తే హడావిడిగా బయలుదేరి వెళ్ళాడు, అంతే. ఆ తర్వాత పత్తా లేడు సార్. ఇక కిషోర్ 3 రోజుల క్రితం రాత్రి ఆఫీస్ నుంచి బాగా ఆలస్యంగా ఇంటికి బయలుదేరి వెళ్ళాడు సార్. ఆ తర్వాత హత్య చేయబడ్డాడు. బాయ్. ఇక అభిరామ్ ఫ్యామిలీతో పాటు నిన్న రాత్రి 10 గంటలకి విజయవాడ హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వస్తూ దారిలో కిడ్నాప్ చేయబడ్డాడు సార్. సార్, హాస్పిటల్లో ఉన్న రామానుజాన్ని ఎంక్వైరీ చేస్తే మనకి ఏదైనా క్లూ దొరుకుద్దేమో. వాడు కోమాలో ఉన్నాడు కదా? లేదు సార్, వాడు కోమా నుంచి బయటకు వచ్చాడు. వచ్చాడా? ఎప్పుడు? జస్ట్ మీరిక్కడ జాయిన్ అవ్వడానికి 2 weeks ముందు సార్. అంటే మోర్ దాన్ 1 month అయింది. మరి ఆ సంగతి ఫైల్లో రికార్డ్ చేయలేదేంటి? మీరు చూసిన పాత ఫైల్ సార్. ఓ రోజు రాత్రి సడన్గా వాడికి మెలకు వచ్చింది. మొత్తం క్రైమ్ అంతా కన్ఫెస్ చేశాడు. డాక్టర్! డాక్టర్! సిస్టర్! డాక్టర్! సిస్టర్, ఏమైంది? ఏంటిది? నాకేమైంది? నేను ఇక్కడ ఎందుకున్నాను? హలో హలో సార్, నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పు రమేష్. రామానుజం కోమాలోంచి బయటకు వచ్చాడు సార్. అవునా? ఎప్పుడు? అర్ధరాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో సార్. ఐసీ. అయితే ఓ పని చెయ్యి, డాక్టర్స్ని అడిగి వాడి హెల్త్ ఎలా ఉందో కనుక్కో. డాక్టర్స్ ఓకే అంటే ఆ బ్యాంక్ రాబరీ గురించి మనం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఓకే సార్. డాక్టర్ మరో గంటలో వస్తాడు. రాగానే కనుక్కొని మీకు ఫోన్ చేస్తాను. సరే. ఆ కన్ఫెషన్ క్యాసెట్ కోర్టులో సబ్మిట్ చేశారా? చేశాను సార్. మీరు చూస్తానంటే కాపీ ఉంది, తెప్పించమంటారా? ఓసారి చూద్దాం, వెంటనే తెప్పించండి. ఓకే సార్. నేను ఈ లోపల హాస్పిటల్కి వెళ్ళి ఆ రామానుజాన్ని చూసి వస్తాను. చూద్దాం, వాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తాడేమో. నువ్వు నాతో రా. హలో, నేనే. సంగతి తెలిసిందా? బావనోడు కిడ్నాప్ చేసిండు. 2 కోట్లు అడుగుతుండు. డబ్బు తీసుకుంటున్నా, వీడికెళ్ళి చక్కగా నీ కాడికే వస్తా. రెడీ పెట్టు, టైం లేదు. హలో. ఏమవి? ఏం చేస్తున్నావు? బహుశా పెట్టెలో ఉన్న తాళాలతో కుస్తీ పడుతూ ఉంటావు, అంతేనా? నాకు తెలిసి అంతే అయి ఉంటుంది. అయినా నువ్వు చాలా తెలివైన వాడివి కదా. ఆ తెలివంతా ఏమైంది? ఆ తాళాలు ట్రై చేసే ముందు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే అందులో నీకు కావలసిన తాళం చెవి ఉండదని ఈజీగా తెలిసేది. అయినా నిన్నింత కష్టపడి కిడ్నాప్ చేసి అక్కడ పడేసిన వాడిని నువ్వు పారిపోవడానికి కావలసిన తాళం చెవి నీకంత ఈజీగా దొరికెట్టు పెడతానని ఎలా అనుకున్నావు? చూసావా, టెన్షన్లో ఎంత తెలివైన వాడైనా ఎలా పప్పులో కాలేస్తాడో. అన్ని తాళాలు నేను అక్కడెందుకు పెట్టానో తెలుసా? ఒక్కసారి గడియారం కేసు చూడు. ఎస్, ఆ తాళాలు అక్కడ పెట్టి నీ చేత టైం వేస్ట్ చేయించాను. తప్పించుకోవడానికి నువ్వు నీ బుర్ర ఉపయోగించకుండా, నీకు మరే ఆలోచన రాకుండా నిన్ను ఎంగేజ్ చేశాను. బట్ నేను నీకు అబద్ధం చెప్పలేదు. ఆ తాళం చేతులు షెడ్లోనే ఉన్నాయి. ఎక్కడున్నాయో చెప్పనా?
ఏంటి చెప్పనా వద్దా? వద్దంటే చెప్పనులే. చెప్పు, ఎక్కడున్నాయి? నీ పెళ్ళం పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వింకో ప్రాణం తీయాలి. ఎవరితో తెలుసు? బాలా? ఎస్, బాలా. వాణ్ణి నీ పక్క షెడ్లోనే పెట్టాను. కనపడ్డా? ఆ బోన్లో ఓ చిన్న చెక్క పెట్టుంది. నువ్వు దాన్ని తీసుకోవాలంటే ఆ తలుపు తీసుకుని వెళ్ళాలి. ఆ తలుపు తీసిన మరుక్షణం వాడు చస్తాడు. వాణ్ణి చంపి నీ భార్య పిల్లల్ని రక్షించుకుంటావు, లేక నీ స్నేహితుడిని వదిలేసి నీ భార్య పిల్లల్ని చంపుకుంటావో నీ ఇష్టం. ఆలోచించుకో. ఇది కూడా అబద్ధం అనుకునేవు. నన్ను నమ్ము. ఆ తాళం చేతులు ఆ పెట్టెలోనే ఉన్నాయి. నీ వాళ్ళని రక్షించుకో. ఓకే? తొందరగా కానీ, ఎక్కువ టైం లేదు. అభి, ఫోన్లో ఎవర్రా? ఎవర్రా ఫోన్లో? చెప్పండి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏముంది అక్కడ? అభి, నిన్నే అడిగేది. ఏముంది అక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? అభి, ఆ పెట్టెలో కీస్ ఉన్నాయి. ఏ కీస్? నా భార్యని కొడుకుని కాపాడుకోవడానికి కావలసిన కీస్. ఆ తాళం నీ పెట్లో ఉందయ్యా. ఓ మై గాడ్. అభి, ఇప్పుడు ఏం చేద్దాం రా? అభి, ఏం చేస్తున్నావు? అభి, అభి, నో నో అభి, నో. వద్రా, రే, వద్రా. తలుపుతారు, వద్రా. అభి, ప్లీజ్, అభి, నో, రే, నో, రే, రే. హలో. హలో, సీనున్నాడా? సీనా? అదే సిమెంట్ షాప్లో పనిచేస్తాడే గా సీను. సీను? హలో, ఇది సీను ఫోన్ కాదు సార్. కాదా? కాదండి, దయచేసి ఫోన్ పెట్టేయకండి. నేను చెప్పేది కొంచెం వినిపించుకోండి సార్. హలో, నేను ఇక్కడ చాలా ప్రాబ్లంలో ఉన్నాను సార్. నాకు హెల్ప్ కావాలి. హలో హలో. ఎవడో రాంగ్ నెంబర్ రా. రాంగ్ నెంబరా? మళ్ళీ హలో హలో. షిట్. ఎవరా అది? ఎవరో తెలియదు. హలో హలో హలో. సీనున్నాడా? సీను? సీను ఉన్నాడు. దయచేసి ఫోన్ పెట్టేయకండి సార్. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాపా? రేయ్, సీనున్నాడా అంటే కిడ్నాప్ అడ్డాడేందిరా? అరేటి. హలో హలో, ప్లీజ్ ఫోన్ పెట్టేయకండి ప్లీజ్. ఇంతకీ నువ్వెవరయ్యా? నా పేరు అభిరామ్. నన్ను నా ఫ్యామిలీని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ కావాలి. ఇంతకీ నువ్వు ఏడున్నావు? నేను ఎక్కడున్నా నాకే తెలియదు సార్. తెలీదా? మరి ఏం చేయాలి? నేను మీకు నంబర్ చెప్తాను. ఆ నంబర్ మా ఫ్యామిలీ డాక్టర్ మహాదేవ్ది. మీరు ఆయనకి ఫోన్ చేసి నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్తారా? నంబర్ చెప్పు. ఇప్పుడు మీరు చేసిన నంబర్కే. అరే, వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేసిందంటరా? వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పమంటుండు. లైట్ తీసుకురా బాయ్. సీనుగా డబ్బులు ఇస్తానగా అడిగి ఫోన్ చేయి. అరే పాపం హెల్ప్ అడుగుతుండ్రా. అరే, నీకేమో దమ్మా ఖరాబ్ అయిందిరా? ఇందులో ఖాళీ బిల్లు బసాయించడం పోలీసులు మన బొక్కలో దోస్తారు. అరే ఇటీ, అరే నువ్వుండ్రా, హెల్ప్ అడుగుతుండు. ఖాళీ ఫోన్ చేయడమేగా, నువ్వుండు. ఆ నంబర్ చెప్పు సార్. 98496 98496 22438 22438. సరే, నేను ఫోన్ చేస్తుంది, నువ్వు ఫిగర్ చేయకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, మహాదేవ్ అంటే నువ్వేనా సార్? అవును, మీరెవరు? మీ ఫ్రెండ్ అభిరామ్ని ఎవరో కిడ్నాప్ చేసిర్రంట. మహాదేవ్, కిడ్నాప్ ఏంట్రా? అసలు ఏం జరిగింది? ఎక్కడున్నావు?
చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయాలో నేను చెప్తాను. మనకి ఎక్కువ టైం లేదు. నువ్వు వెంటనే ఇదే నెట్వర్క్ కనుక్కొని వాళ్ళకి నంబర్ చెప్పు. సిగ్నల్ ద్వారా వాళ్ళు ఈ ఫోన్ ఏ ఏరియాలో ఉందో చెప్తారు. దాన్ని బట్టి నేను ఎక్కడున్నానో ఈజీగా ట్రేస్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా విను. ఇదొక పాడుబడ్డ షెడ్. చుట్టూ చెట్లు తప్ప ఇంకేమీ లేవు. షెడ్ ముందు ఒక రెడ్ కలర్ కార్ ఆగుంటుంది. నువ్వు ఇమీడియట్గా ఆ పాయిజన్కి యాంటీడోట్తో పాటు నీ పిస్టల్ కూడా తీసుకుని త్వరగా వచ్చాయి. ఓకే, నేను ట్రై చేస్తాను. నువ్వు కంగారు పడకు. నేను ఎలాగైనా సరే కనుక్కొని అక్కడికి వస్తాను. త్వరగా రా, మనకు టైం లేదు. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. వాడిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? డిశ్చార్జ్ అయ్యండి సార్. వాడు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి కంప్లీట్గా బెడ్ మీద ఉన్నాడు. ఓ కుడిచే తప్ప ఏమీ పనిచేయట్లేదు. కోమాలోంచి బయటకు వచ్చాడు కానీ డాక్టర్లు వాడు ఎంతో కాలం బతకడన్నారు. రూమ్ ఎక్కడ? పైన సార్. రామానుజం ఎలా ఉన్నాడు? పర్వాలేదు, మాట్లాడతారా? జస్ట్ 5 minutes. అతను ఎక్కువగా స్ట్రెయిన్ అవునావు కానీ హిజ్ హెల్త్ ఈజ్ వెరీ వీక్. బీ కేర్ఫుల్. చూడు రామానుజం, నా పేరు వెంకటేశ్వర్లు. ఈ సిటీ కొత్తగా వచ్చాను సార్. పర్వాలేదు. రూమ్లో ఎవరు కనపట్టలేదు. మీ వాళ్ళు ఎవరు లేరా? నాకెవరూ లేరు సార్. ఎవరూ లేరా? భార్య పిల్లలు? పాపం ఆయన కోమాలో ఉండగానే వాళ్ళు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు సార్. బ్యాంక్ రాబరీ జరిగిన రాత్రి నువ్వు పోలీస్ చేజులో వ్యాన్లోంచి కింద పడిపోయి హెడ్ ఇంజరీతో కోమాలోకి వెళ్ళావని తెలిసింది. పడిపోలేదు సార్. పోలీసులు దగ్గరికి వచ్చేస్తున్నారా? ఇప్పుడు ఏం చేద్దాం? త్వరగా పోనీ రా, పోనీ. దగ్గరికి వచ్చేస్తారా? పోనీ. పట్టుకున్నారంటే 5 ఏళ్ళు జైల్లో కూర్చోవాలరా? ఏం చేద్దాం? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? మై గాడ్, తోసేశారా? అవును సార్. వాళ్ళు తప్పించుకోవడానికి నా ప్రాణాన్ని పణంగా పెట్టారు. నా జీవితాన్ని నాశనం చేశారు సార్. ఆ తర్వాత వాళ్ళు పట్టుబడ్డారు. కానీ సరైన సాక్ష్యాధారాలు లేక బెయిల్ మీద బయటకు వచ్చేశారు. ఇప్పుడు వాళ్ళంతా సిటీలో పెద్ద బిల్డర్స్గా చెలామణి అవుతున్నారు. ఆ సంగతి అతనికి తెలుసు సార్. అవును సార్, అతను కోమాలోంచి బయటికి రాగానే మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న అదే సార్, మిగతా వాళ్ళంతా ఎక్కడా అని. ఓ ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తాను. చంపేశారా? ఎవరు సార్? అదే తెలియటం లేదు. మిగతా ఇద్దరు బాలశంకర్, అభిరామ్ కదా. ఆ బాలశంకర్ ఇప్పుడు కనపట్టలేదు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. అభి పర్సనల్ కార్ డ్యామేజ్ అయి మాకు హైవేలో దొరికింది. అతను వేరే బోర్డ్స్ కూడా తెలియదు. బహుశా కిడ్నాప్ అయి ఉంటాడు. వీటన్నిటి వెనక ఎవడో ఒకే వ్యక్తి ఉన్నాడని మా అనుమానం. ఈ విషయంలో నువ్వు మాకు సహాయం చేయాలి. నేనేం చేయగలను సార్? బ్యాంక్ రాబరీ మీరే ప్లాన్ చేశారా? అంటే మీరే ప్లాన్ చేశారా, లేకపోతే వెనకాల ఎవరైనా ప్లాన్ చేసి మీతో ఎగ్జిక్యూట్ చేయించారా? చెప్పు, వెనకాల ఎవరైనా ఉన్నారా? నాకేం గుర్తుకు రావడం లేదు. కొంచెం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. ఎందుకంటే ఎవరైనా ప్లాన్ చేసుంటే మీ ఫ్రెండ్స్ నిన్ను మోసం చేసినట్టుగానే ఆ ప్లాన్ చేసిన వాడిని కూడా మోసం చేసి డబ్బులు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. వాడు అది భరించలేక మీ ఫ్రెండ్స్ అందరి మీద పగ తీర్చుకుంటున్నాడేమో నా అనుమానం. అలా ఎవరైనా ఉన్నారా? చెప్పు, ప్లాన్ చేసింది మీరేనా? వెనకాల ఎవరైనా ఉన్నారా?
లేదు సార్, నాకేం గుర్తుకు రావడం లేదు. నాకు గుర్తున్నంత వరకు చెప్పాను సార్, అంతకు మించి ఇంకేం గుర్తు లేదు. ప్లీజ్ ట్రై చేయి. లేదు సార్. చూడు రామానుజం, నువ్వు ఈ విషయంలో మాతో సహకరిస్తే ఆ వెనకాల ఉన్నవాడిని పట్టుకోవడానికి వీలవుతుంది. గుర్తు తెచ్చుకో. లేదు సార్, గుర్తుకు రావడం లేదు. నన్ను నమ్మండి. చూడండి సార్, కాళ్ళు, చేతులు, తల అన్నీ ముక్కలైపోయాయి. ఎటు కదలలేను. ఏదో మాట్లాడుతున్నాను కానీ బతికున్న శవంతో సమానం. ఎంత ప్రయత్నించినా ఏమీ గుర్తుకు రావడం లేదు సార్. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని మీరు పట్టుకుని శిక్షిస్తానంటే నాకు సంతోషమే కదా సార్. మీకు సంగతి తెలుసా సార్, ఏ క్షణంలోనైనా నా ప్రాణాలు పోవచ్చు. ఇప్పుడు నేను చేయగలిగిందల్లా ఒకటే, నా చావు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం. ఇలా జీవోత్సవం వల్ల బతకడం కన్నా చావడం మేలు కదా సార్. ఇట్స్ ఆల్ రైట్. అర్థమైందా? అయితే ఇప్పుడు ఆ ఫోన్ ఏ ఏరియాలో ఉందో కనుక్కోవాలా? ఎస్ రామ్, వెరీ అర్జెంట్. పాపం వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉన్నారు. నువ్వు ఈ విషయం కంపెనీలో ఎవరికి తెలియకుండా కనుక్కోవాలి. లీక్ అయితే ప్రమాదం. అందుకే నీకు ఫోన్లో చెప్పకుండా ఇంటికి రమ్మని చెప్పాను. ఇంకా మనకు టైం ఎంత ఉంది? ఎక్కువ లేదు. డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఈలోపు నేను ట్రీట్మెంట్కి కావాల్సిన మెడిసిన్స్, గన్ను తీసుకుంటాను. నువ్వు ఏ ఏరియానో చెప్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఓకే. ఇదిగో రామ్, ఇంకోసారి చెప్తున్నాను, కీప్ ఇట్ సీక్రెట్ అండ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే? ఓకే. కొమ్మ రివర్స్ చేయరా, రివర్స్ చేయి. మెల్లగా, చిన్నగా. అవి వెనక నుంచి తోయి. Come on. Come on, Ra. అనాథలమైన నేను, కిషోర్, అభి, బాల చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం.
ఎంత ప్రయత్నించినా మాకెక్కడా పని దొరకలేదు. ఒక పూట తింటే ఒక పూట పస్తుండేవాళ్ళం. సమాజంలో చిన్నవాడి దగ్గర నుండి పెద్దవాడి దాకా అందరూ దోచుకు తింటుంటే మేమెందుకు ఇలా అడుక్కు తినాలనిపించింది. డబ్బు కోసం బ్యాంక్ రాబరీ ప్లాన్ చేశాం. ఆ రోజు రాత్రి కిషోర్ బాల కారు దగ్గర ఉన్నారు. అభి షట్టర్ దగ్గర ఆగిపోయాడు. నేను బ్యాంకు లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత డబ్బు తీసుకుని వెయిట్ నేను బయటకు వచ్చేసాను. రివర్స్ చేయి. స్టాప్. నేను బ్యాంకు లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత డబ్బు తీసుకుని చూడు, ఇక్కడ ఫిల్మ్ ఎడిట్ చేశారు. నేను బ్యాంకు లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత డబ్బు తీసుకుని నేను బయటకు వచ్చేసాను. ఎందుకు చేశారు? అఫీషియల్గా ఏమైనా అబ్జెక్షన్ ఉందా? లేదు సార్, అలాంటిదేం లేదు. అసలు ఎడిట్ అయినట్టు ఇప్పుడు మీరు చెప్పేదాకా మేం గమనించనే లేదు సార్. నేను బ్యాంకు లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత డబ్బు తీసుకుని నేను బయటకు వచ్చేసాను. ఇంతలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ అలారం నొక్కాడు. దాంతో పోలీసులు మా వెంట పడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. క్యాసెట్ ఎవరు ఎడిట్ చేశారు, ఎందుకు చేశారు? కన్ఫెషన్కి ఎవరు అటెండ్ అయ్యారు? పాత ఎస్ఐ కుమార్, కానిస్టేబుల్ రమేష్. హాస్పిటల్కి వెళ్ళింది వాళ్ళిద్దరేనా? అవును సార్. ఓ, ఇప్పుడు కుమార్ ఎక్కడున్నాడు? వాట్? ఎడిట్ చేశారా? ఎవరు? నువ్వే చెప్పాలి. ఇంపాసిబుల్. రామానుజం బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత లోపల ఏదో జరిగింది. ఆ పార్ట్ ఎడిట్ చేసినట్టుగా కనపడుతోంది. అలాగా? అసలు ఆ రోజు హాస్పిటల్ నుంచి క్యాసెట్ తిన్నగా స్టేషన్కి తీసుకొచ్చారా, ఇంకెక్కడికైనా తీసుకెళ్లారా? జస్ట్ 1 minute. సార్, వాడు అసలు ఎవరిని గుర్తుపట్టడం లేదండి. మనుషుల్ని గుర్తుపట్టలేని వాడు ఎప్పుడూ 5 ఏళ్ల క్రితం జరిగింది ఏం చెప్తాడు సార్? ఇదంతా జస్ట్ ఫార్మాలిటీగా. ఆ కేసు ఎలాగో తెలియదు కాదు. మరి అలాంటప్పుడు కొత్తగా అడుగుతావేంటి? డ్యూటీ, మన డ్యూటీ మనం చేస్తున్నాం అంతే. హలో, ఏమైంది? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఓకే సరే, నేను 10 నిమిషాలు అక్కడికి వచ్చేస్తున్నాను. సరేనా? రైట్. చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం అయ్యా సార్. వాడి దగ్గర మొత్తం స్టేట్మెంట్ ఇందులో రికార్డ్ చేయి. నేను హాఫ్ అన్ అవర్లో ఎక్కడ ఉంటా. సార్, మీరు లేకుండానా? నేను హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానయ్యా. నేనేగా సంతకం పెట్టేది. వాడి దగ్గర స్టేట్మెంట్ జాగ్రత్తగా రికార్డ్ చేయి. ఓకే సార్. రమేష్, 1 సెకండ్. మొత్తం స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేయి. అసలు వాడికి ఏం గుర్తుంది, ఆ రోజు ఏం జరిగింది డీటెయిల్గా తీసుకో. ఓకే? ఓకే సార్. వస్తా. నీ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చాను. రమేష్? ఎస్, ఆ ఛాన్స్ వాడు అక్కడికే ఉంది. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద నువ్వు ఎప్పుడు సంతకం పెట్టావు? అంతా అయ్యాక వాడు స్టేషన్కి వచ్చాడు. నేను ఆ సంతకం అక్కడే పెట్టాను. ఓ, సరే. అవసరమైతే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. అవును, రమేష్ లీవ్లో ఉన్నాడు కదా? అవును సార్. ఫోన్ చేయమంటారా? లిఫ్ట్ చేయట్లేదు సార్. అసలు వాడు లీవ్ ఎందుకు పెట్టాడు? భార్యకు బాలేదట, విజయవాడ ఆసుపత్రిలో ఉంది. ఓ 15 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళాడు. వాడి సర్వీస్ ఎంత? 5 years సార్. 2002 బ్యాచ్. అవును, వాడి పోలీస్ డ్యూటీలో జాయిన్ అవ్వకముందు ఏం చేస్తుండేవాడు?
ఎంతమంది వచ్చారు? లోపలికైతే ఒకడొచ్చాడు సార్. నేను అడ్డుపడపోతే కాల్చి డబ్బుతో పారిపోయాడు. నీ పేరేంటి? రమేష్. అయితే నువ్వు ఇక్కడ సెక్యూరిటీ గార్డా? అవును సార్. అంటే వాడికి కూడా ఈ బ్యాంక్ రాబరీతో సంబంధం ఉందన్నమాట. వాడి ఇల్లు ఎక్కడ? లోపల చూడు. సార్. సార్. హలో, రామాచారి మాట్లాడుతున్నా. చెప్పు రామాచారి. డబ్బు తీసుకొని బయలుదేరుతున్నా. 1/2 అవర్లో ఆడుంటా. ఓకే. చెప్పు రామ్. ఆ ఫోన్ సిగ్నల్స్ శంషాబాద్ ఏరియా నుంచే వస్తున్నాయి. శంషాబాద్? ఆర్ యూ షూర్? శంషాబాదే, నో డౌట్. ఓకే,